కలుగు పరీక్ష అంటే ఇప్పుడు మన విశ్వాసం మనం విశ్వాసులం కదండి. మనం ఒక విశ్వాసులం. ఇప్పుడు ఏంటంటే విశ్వాసం అంటే క్రమంగా మందిరంకి వస్తారు. అది ఒక విశ్వాసుల యొక్క లక్షణం. మన విశ్వాసులుగా ఉన్నప్పుడు ఒక పరీక్ష దేవుడు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసి స్కూల్కి వెళ్తూ ఉంటాం. స్కూల్కి డైలీ వెళ్ళి వచ్చేస్తే ఇంక సంవత్సరం పాటు వెళ్ళి వచ్చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. మనం ఎలా చదివామో ఏంటో తెలుస్తుందా? మనం ఒక టాలెంట్ తెలుస్తుందని తెలియదు కదా. చదువుతూ ఉంటాం. ఆ చదువుతూ ఉన్నప్పుడు అందులో మనకి ఎన్ని మార్కులు వస్తుందో దాన్ని బట్టే కదా మార్కులు వేస్తారు. మార్కులు బట్టి మనం ఎంత బాగా చదువుతున్నామో ఏంటో ఎంత మనకున్న టాలెంట్ని పెట్టి వాళ్ళు మార్కులు వేస్తూ ఉంటారు. అలాగే మనం విశ్వాసులుగా ఉన్నామండి. మనకు ఎవరికైతే శ్రమ వస్తుందంటే విశ్వాసులుగా ఉన్న వాళ్ళకి శ్రమ అంట. ఎవరికి? క్రైస్తవులకి శ్రమ. అందరూ అంటూ ఉంటారు, దేవుడిని నమ్ముకోవయ్యా, నీకు దేవుడు అప్పులు తీర్చేస్తాడు, శ్రమలు పోతాయి, అవి పోతాయి, ఇవి పోతాయి అంటారు. నిజమే. కానీ మొదట నీకున్న శ్రమ పోతుంది. కానీ ఉండి కొలితే నీ ప్రార్థన ద్వారా అవి ద్వారా ఒకవేళ శ్రమ కలగచ్చు. ఒకవేళ ప్రార్థన తగ్గిపోయినప్పుడు ఒకవేళ ప్రార్థన ఇంకా దేవుడితో ఎక్కువ సావాసం జరిగినప్పుడు కూడా శ్రమ కలగచ్చు. కానీ దేవుడు నీకు పరీక్ష పెడుతున్నాడు అనుకోవాలి. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు ఎన్నో పరీక్షలు, నానా విధాలుగా పరీక్షలు ఉంటాయి. చదువుకునే పిల్లలకి ఎలా ఉంటాయి? ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు రకరకాలుగా పరీక్షలు పెడుతూ ఉంటారు. యూనిట్ అని, యాన్యువల్లీ అని, హాఫ్ ఇయర్లీ అని. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళకు ఉండి అవి పరీక్షలు ఉంటాయి. తర్వాత అది డిగ్రీ తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి అది మిడ్ ఎగ్జామ్స్ అని, అవన్నీ కూడా ఎన్నో రకరకాలుగా ఎగ్జామ్స్ ఉంటాయి. అంతేకాని ఒకే రకమైన ఎగ్జామ్స్ ఉండవు కదండి. అంతే కదా. మనం అంటే ఒక సమస్య ఏంటంటే అనారోగ్యం సమస్య అని, శోధన అని, శ్రమ అన్నది, తర్వాత అప్పులు అన్నది, రకరకాల సమస్యలు ఉంటాయి. ఒకే సమస్య అన్నది విశ్వాసంలో ఉండదు. రకరకాలమైన నానా విధాలమైన సమస్య. ఇప్పుడు నీకు పరీక్ష అంటే ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఒక రకమైన పరీక్ష. తర్వాత ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక రకమైనది. తర్వాత కారు డ్రైవింగ్ చేయాలంటే వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు. ఎలాగా? కారు ఎలా డ్రైవింగ్ చేస్తున్నారో ఏంటో వాళ్ళకి కూడా పరీక్ష పెడతారు. మరి అవి కారు డ్రైవింగ్ బాగా చేస్తే, బాగా మార్కులు వస్తే వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు. ఎందుకంటే నువ్వు బాగా డ్రైవింగ్ చేస్తున్నావు, పర్లేదు, నీ వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు అని. అంతే కదండి. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చింది, అందరూ పాస్ అయిపోయారు. కరోనా పాస్ అయ్యారు అందరూ. కరోనా పాస్ అయ్యి అందరూ వెళ్ళాడు. బాగా చదివేవాడికి ఎలా ఉంటుంది? బాగా చదవలేని అంటాడు, మన ఇద్దరం ఒకటే అంటాడు. అంతే కదా. అప్పుడు ఎలా ఉంటుంది? ఎంత బాధగా ఉంటుంది బాగా చదివినాడు. ఆ టాలెంట్ తెలియదు. ఇంకా వీళ్ళిద్దరు ఈడేమనుకుంటాడంటే, తనేమనుకుంటాడు, నువ్వు నేను ఒకలాగా పాస్ అవ్వాను. వీళ్ళు బాగా చదివినాడు బాధపడుతూ ఉంటాడు, నాకు ఎన్ని మార్కులు వచ్చిందో వాళ్ళతో సమానంగా పాస్ అయిపోయాను. అలా కాదు కదండి. అంటే శ్రమ అన్నది నానా విధాల మీదుగా ఉంటుంది. ఆ శ్రమ పరీక్ష ఎవరికి వస్తాయంటే ఒక విశ్వాసులకు వస్తూ ఉంటాయి. విశ్వాసి ఎలా ఉండాలంటే క్రమంగా మందిరంకి వచ్చి విశ్వాసి దేవుడు పట్టి శ్రమ, ఆ శ్రమను మించి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆయన మనం వాడుకునే విధానాన్ని ఈరోజు చూద్దాం. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. ఆ విశ్వాసం మనకు ఓర్పుని పుట్టిస్తుందంట. మన విశ్వాసం కలిగి ఉన్నాం అనుకోండి, అది ఒక్కొక్కసారి అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం కదా. ఏటి శ్రమ ఏంటి, ఇబ్బంది ఏంటి, ఈ అనారోగ్యం ఏంటి, ఒక్కోసారి అనారోగ్య పరిస్థితుల్లో మనం కృంగిపోతూ ఉంటాం. ఈ అనారోగ్య పరిస్థితి వల్ల కూడా కృంగిపోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు నాకు ఏం చేశాడు ఏంటి, ఎంత ప్రార్థన చేసినా, ఇంత బైబిల్ చదువుకున్నా, ఇన్ని ప్రార్థన చేస్తున్నా, తెల్లవజాను ప్రార్థన, అంత ఇదిగా ఉన్నా, నేను ఈ అనారోగ్య పరిస్థితిలో ఉన్నానంటే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతుంటాం. అలా అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా ఈ పరీక్ష మనకి వెళ్ళంటే ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు పుట్టించిన ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. హల్లెలూయా. మన నానా రకమైన శోధనలో పడినప్పుడు అంటే అది మహా ఆనందమని ఎంచుకోవాలంటే అండి. చూసారా, అది శ్రమ కలిగింది కూడా ఆనందం ఎంచుకోగలరండి. సంతోషం వస్తే ఎవరైనా ఆనందపడతారు. ఈరోజు మనకి మంచి జాబ్ వచ్చింది అనుకోండి, అంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ఈరోజు మన ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకో, ఎలా ఉంటుంది? సంతోషం. అది వేరు. ఈ శ్రమ వచ్చినప్పుడు ఆనందపడాలి మనం. అది శ్రమ వచ్చినప్పుడు ఆనందపడేవాడు ఒక మంచి విశ్వాసి. హల్లెలూయా. ఇప్పుడు లాజర్ గారు ఉన్నారండి. లాజర్ ఎలా ఉన్నాడు? కురుపులు ఉన్నాయి. ఆ కురుపులతో చీమి నెత్తురు కారుతుంటే కుక్కలు నాకేవంట. అప్పుడు లాజర్ గారు అడిగే ఉంటారు కదా, ఏమని? ప్రభా ఏంటిదండి, నాకు ఈ అనారోగ్యం ఏంటి, బాధ ఏంటి, శ్రమలేటి, కురుపులేటి అని అడగకన్నట్టు మనమే చిన్న బాధ వచ్చే, చిన్న కాలు పడిపోయి కింద పడిపోయినా, దెబ్బ తగిలేసి రక్తం వచ్చేస్తే, దేవుడా పడిపోయిన ప్రభా ఏటిలాగే అయిపోయింది, ఆ పరిస్థితి ఏంటంటారు అంటాం మనం. అంతే కదండి. మళ్ళీ లాజర్ గారు అంతలాగా తిండాక కూడా తిండి లేకుండా ఆ కురుపులతో చీమి నెత్తులు కారుతూ ఉంటే, ఆ కుక్కలు నాకుతుంటే అంత బాధగా ఉంటుంది చూడండి. ఆ లాజర్ గారు ఆహారం కూడా లేకుండా తన యజమాని తిని పడవేసిన వాటిని ఏరుకుని తింటుంటే, ప్రభా నాకు ఏటి పరిస్థితి ఎట్టో అని అడిగి ఉండలేదు అంటారా? అడిగే ఉంటాడు కదా లాజరు. అడుగున్నప్పుడు మనం ఈ పరిస్థితిలో ఉన్న మనమే దేవుని ఎన్నోసార్లు అడుగుతాం, ప్రభా ఈ పరిస్థితి ఏటు ప్రభా, నేను ఇలా వెతుకుతున్నాను కదా, నన్ను అపవాదం ఇలా దాడి చేస్తుంది ఏంటి, నన్ను ఇలా అయిపోతున్నాను ఏంటి అని మనం ఎన్నోసార్లు అడిగే ఉంటాం. కానీ లాజర్ గారు అడిగే ఉంటారంటారా? కానీ లాజర్ గారు అడిగారు.
కానీ దేవుడు మనకేంటంటే శ్రమ వచ్చినప్పుడు మనకి ఎప్పుడు ఏదో ఒక శ్రమ, ఒక విశ్వాసం ఎదుగుతున్నప్పుడు ఒకవేళ కొన్ని రోజులు సంతోషం రావచ్చు, కొన్ని రోజులు ఇబ్బంది రావచ్చు, దుఃఖం రావచ్చు. వచ్చినా మనం అలా ఎదుగుతూ శ్రమతో ఉంటే ఏదో శ్రమ ఉండాలి. శ్రమ లేకపోతే మనం తగ్గించి ఉండలేమండి. తగ్గింపు జీవితం మనలో ఉండదు. ఆ శ్రమ వస్తేనే నువ్వు ప్రార్థనలో బలపడకూడదు, లేకపోతే ప్రార్థనలో తగ్గిపోతావని దేవుడు మనకి ఏదో ముళ్ళు పెడుతూ ఉంటాడు. పౌలు గారికి ముళ్ళు పెట్టలేదా? ఆ పౌలు గారి శిష్యులు తిమోతి గారికి కూడా జబ్బు అంట. తిమోతి గారికి కూడా శిష్యులు కూడా జబ్బు, ఆ ముళ్ళు పెట్టలేదా? ఆ బైబిల్ గ్రంథం ఉన్న భక్తులకే దేవుడు ముళ్ళు పెట్టి ఉన్నారే, మనకేం ముళ్ళు ఉండదండి. మన ముళ్ళు విరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. మన ఆ ముళ్ళు ఉన్నట్లయితే మనం అలా ఎదగలం. ఒక విశ్వాసకు ఉన్న లక్షణాలు మనకు కలిగి ఉన్నట్లయితే ముందుకి అలాగే లాజరు గారు అరిగి ఉంటారు కదా, ప్రభా ఈ పరిస్థితి ఏంటని. కానీ ఒకవేళ శ్రమల్లో ఉండి నువ్వు అలా మునిగిపోతూ ఉండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా ఈ లోకంలో నేను ఎన్నో అనేక బిడ్డలు అని ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాక దేవుడు నేను మెచ్చుకుంటాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎన్నో శ్రమలు పడ్డావు, ఇబ్బందులు పడ్డావు, అవన్నీ ఎవరి కోసం? నా కోసం పడ్డా బిడ్డ, ఇప్పుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటాడు. హల్లెలూయా. కానీ ఈ లోకంలో మనకి ఏ జీవ కిరీటం లేకపోయినా దేవుడి దగ్గర కిరీటం ఉంటే చాలండి. సమాధానం కలుగునట్లు అంట. ఎవరెందు మనకు సమాధానం ఉంటుందంటే దేవుని యందు మనకి సమాధానం ఉంటుంది. మనకు సమాధానం ఎక్కడ ఉండదండి, దేవుడి దగ్గర మనకి సమాధానం ఉంటుంది. ఒక విశ్వాసుగా మనం శ్రమను జయించి శ్రమల్లో ఉండి ముందుకు వెళ్తున్నాం అంటే ముందు మనకు సమాధానం ఇస్తాడు ఆయన. సమాధానం కలిగి ఉంటే దేనైనా జయించగలమండి. ఒకసారి మనం శ్రమ వచ్చినప్పుడు ఒక సోదరులో ఉన్నప్పుడు ఒకసారి సమాధానం ఉండదు. కుటుంబంలో గొడవల కింద, బయట గొడవల కింద ఎక్కడికి వెళ్ళినా సమాధానం ఉండదు. ఆఫీసులో పెట్టి బయట ఏంటి ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా సమాధానం ఉండదు. ఎందుకంటే నీలో ఓర్పు లేదు, నీలో ఒక పరీక్షలో నువ్వు గెలవలేకపోతున్నావు అన్నప్పుడు సమాధానం కోల్పోతుంటాం. ఆ సమాధానం కోల్పోకుండా ఉండాలంటే దేవుడు యందు మన నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే, ఓర్పు కలిగినట్టు మనం ఎక్కడికి వెళ్ళినా సమాధానం కలిగి ఉంటాం. వాళ్ళు ఎంత రీతిగా మాట్లాడినా వాళ్ళు ఎవరైతే మన ఎంత అవమానించినా, ఎవరైతే మన ఎంత రీతిగా మాట్లాడినా సరే మనం సమాధానం కలిగి ఉన్నాం అనుకో, వాళ్ళు మనం చూసి సమాధానం ఇచ్చుకుంటారు. దేవుడు ఏమి మాట్లాడుతున్నాడంటే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగు అంటే దేవుడు ఈ లోకంలో శ్రమ కలుగుతుందని మనకు ముందే చెప్పాడు. చూసారండి, ఈ లోకంలో ఉన్న మనకి శ్రమ కలుగుతుంది. శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకం జయించి ఉన్నాను. మీరు లోకంలో శ్రమ వస్తుందని దేవుడు మనకు ముందు చెప్పున్నాడు. ఎందుకంటే ఆయన మనుషుల కుమారుడిగా పుట్టి ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు కాబట్టి లోకంలో శ్రమ వస్తుందని మనకి చెప్పాడు. చెప్పినప్పుడు లోకంలో శ్రమ వస్తుంది, కానీ ధైర్యం తెచ్చుకోమన్నారు. ఎప్పటికప్పుడు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఒకసారి ధైర్యం కోల్పోతూ ఉంటాం. ఒక్కోసారి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అంటే ఆత్మహత్య ప్రయత్నాలని, ఏదో రకరకాల ప్రయత్నాలని చేస్తూ ఉంటాం కదండి. అప్పుడు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు అలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మన దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు. మన దేవుడు ధైర్యం తెచ్చుకోవాలి. అప్పుడు ఈ శ్రమ, దేవుడే శ్రమ మనకు ముందు వస్తుందని చెప్పాడు కదా, చెప్పినప్పుడు మన ధైర్యం తెచ్చుకోవాలి. నేను లోకాన్ని జయించున్నాను, మీరు కూడా లోకాన్ని జయించాలని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన జయించాడు కదండి, మరి ఆయన బిడ్డలుగా ఉన్న మనం కూడా మరి ఈ లోకాన్ని జయించి, ఈ శ్రమను జయించితేనే మనం ఆయన లోకాన్ని జయించారు కాబట్టి మనం కూడా జయించగలం. జీవితం అనేది ఒక పరీక్ష. ఈ పరీక్షలో దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు మనకి దేవుడు మన ఉన్నత స్థానం, దేవుడితో మనం ఎప్పుడైతే దూరం అయిపోతామో, ఎప్పుడైతే మనం దేవుడితో సావాసంలో తగ్గిపోతామో అపవాది దాడి తీసుకుని అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుందండి. మనం అలా విశ్వాసాలుగా ఉన్న మనం శ్రమ కలిగినప్పుడు అది ఓర్చుకోవాలి. ఆ శ్రమ ఒక మహా ఆనందం అని ఎరిగి ఉండమన్నాడు దేవుడు. అలా మన ఆనందం అని ఎరిగి ఉన్నట్లయితే మనకు అపవాది దాడి చేయడానికి చూడదు. ఇక్కడ ఏమైనా చూడండి, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కూడా కలిగి ఉండాలంట. ఒక్కోసారి నిరీక్షణ ఏంటంటే, ఇంకెందుకులే అయిపోయిందిలే జీవితం, ఇంకెందుకులే బ్రతుకెందుకులే, భార్య భర్తలు అయితే ఇంకెళ్ళిపోతున్నాను నేను మా అమ్మగారింటికి, అలాగెలా భార్య అంటారు. అవి వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోయి నేను బతుకుతా, నీ బతుకు నువ్వు బతుకు అంటారు. కానీ అలాగ ఉండకూడదండి. ఏంటంటే ఓర్పు కలిగి ఉండాలి, శ్రమ కలిగి ఉండాలి. ఎందుకు నా భర్త ఇలా ఉన్నాడు, ఎందుకు నా భార్య ఇలా ఉంది, ఏమో కొన్ని రోజులు దేవుడు ఎంతవరకు ఇస్తాడు. ఈ శ్రమ కలిగి ఉంటే దేవుడు తర్వాత మేము ఇంకా ఆనందంగా ఉంటామో అని అనుకోవాలండి. అంతేగాని మనం ఆ శ్రమను బట్టి కుంగిపోయి కోల్పోతూ ఉంటే అపవాది ఏమనుకుంటుందంటే, బాగుంది, ఇది నాకు దారి దొరికింది అనుకుంటుంది. అపవాదికి మనం దారి ఇవ్వకూడదు. ఎందుకు అనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. చూసారండి, ఇలా శ్రమలో మహా ఆనందం కలిగి ఉన్నాం అనుకోండి, మనం సిగ్గుపరచదు, మనల్ని సిగ్గుపరచదు. ఒకవేళ నువ్వు సిగ్గుపరచుదేమో అనుకుంటావు, కానీ సిగ్గుపరచనివ్వదండి శ్రమ. ఎందుకంటే నువ్వు దేవుడి కోసం చేస్తున్నావు కాబట్టి, దేవుడి కోసం పడుతున్నావు కాబట్టి, ఈ నిందలో అవమానాలన్నీ దేవుడు ఇచ్చిన మహా ఆనందం అని ఎరిగి ఉన్నావు కాబట్టి నేను సిగ్గుపరిచే రీతిగా ఉండదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించి ఉన్నది. చూసారా, మనం శ్రమ కలిగినట్టు దేవుడు మన హృదయంలో ఒక ప్రేమ కలిగి ఉంటాం. ఈ శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఆనందంతో మనం స్వీకరించినట్లయితే ఒక ప్రేమను కలిగి ఉంటాం. ఈ ప్రేమని శ్రమ
శ్రమలో ఉన్న వాళ్ళకి కూడా మన ప్రేమను పెంచి ఆ శ్రమ ద్వారా వాళ్ళకి ఎలా విడుదల అవుతుంది కూడా మనం చెప్పగలం. చూడండి యోబు గారికి కూడా ఎన్నో శ్రమలు పడ్డారు. యోబు గారు కూడా శ్రమలు పడినప్పుడు ఎంతోమంది కూడా ఎంతో అవమానంగా మాట్లాడారు. అయినా సరే యోబు చూడండి తన భార్యను కూడా దూషించాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన యుద్ధం నుంచి మూర్ఖురాలుగా మాట్లాడుతారు. ఒకసారి శ్రమ కలిగినప్పుడు ఇంట్లో వాళ్ళు మనల్ని ఏదైనా మాట్లాడినప్పుడు అయ్యో నిజమేనా అంటాం. అలా అనుకోకూడదు. ఈ శ్రమలు ఎలా ఇది నిజమవుతుందని దేవుడితో మనం మాట్లాడుతూ ఉంటాం. అంతేగాని అది నిజమేనని చెప్పి మనం అలా దేవుని దూషించకూడదు. వాళ్ళు దూషించమన్నారు కదా, మనం దూషించకూడదు. ఆస్తి అంతా పోయినా తన దేహం అంతా కురుపూలతో వండినాం. ఆస్తి అంతా పోయినా తన దేహం అంతా కురుపూలతో వండినా అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకుపోయి అని యోబు పలుకాలేదా ఓ భక్తుడా అని యోబు పలుకాలేదా. హల్లెలూయా. చూసారండి, అన్నీ ఇచ్చిన దేవుడు అన్నీ తీసుకుపోయాడంట. అయినా సరే యోబు పలికాడండి. యోబు ఏమని పలికాడు? నా యేసు ప్రభు అన్నీ ఇచ్చేసినా అన్నీ తీసుకుపోయినా మళ్ళీ ఇస్తాడని యోబు పలికే. ఆ రోజు యోబు పలికినప్పుడు మనం కూడా పలకాలి కదా, మనం కూడా పలికేవారిగా ఉందామా? చూసారా, యోబు అన్నీ తీసుకెళ్ళిపోయి అంతా అయిపోయింది, అన్నీ ఇచ్చేసిన దేవుడు అన్నీ తీసుకెళ్ళిపోయినా యోబు పలికాడు. కానీ ఈరోజు మనం పలకలేకపోతున్నాం. ఎందుకంటే మన దేవుడితో సహవాసం కలిగినట్లయితే మనం కూడా యోబులా పలకగలమండి. మనకు ఒకవేళ బహు శ్రమ అంటే చెప్పలేనంత శ్రమ వచ్చిందనుకోండి, ఆ శ్రమ వల్ల కూడా మనం సంతోషించినట్లే మనం ఎప్పుడు సంతోషించగలమంటే ముందు ఏ పనికైనా ముందు దేవుని పెట్టాలి. దేనికైనా ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువ దేవునికి ప్రాధాన్యత ఇచ్చామనుకో ఒక యోబు వలె జీవించగలం, ఒక యోబు వలె ఉండగలం, పౌలు గారిలా ఉండగలం, తర్వాత యేసేపులా. మరి యోబు గారికి శ్రమ వచ్చిందండి, పౌలు గారికి శ్రమ వచ్చిందా, యేసేపుకి శ్రమ వచ్చిందా? ఆ యేసేపు గారితో యోబు గారితో అందరితో పోల్చుకుంటే మనం అంతా చెప్పండి. ఎప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వ్యక్తిని మనం పోల్చుకుంటూ ఉండాలి. మనకి శ్రమ వచ్చినా బాధ వచ్చినా ప్రభా యేసేపుకు శ్రమ ఇచ్చావు కదా, శ్రమ ఇచ్చినప్పుడు యేసేపు తప్పించావు కదా, నన్ను కూడా ఈరోజు తప్పించవా అని అడుగుతూ ఉండాలి. పౌలు గారు శ్రమ పెట్టావు కదా, ఆయన పౌలు గారు ఎలా సహించారు ప్రభా, మేము కూడా సహించాలి. తర్వాత యోబు గారు ఎలా సహించారు ప్రభా, ఆస్తి అంతా పోయింది, బిడ్డలు కోల్పోయారు, కానీ మళ్ళీ చివరికి దేవా నువ్వు అత్యధికంగా దీవించు కదా, నన్ను కూడా దీవిస్తావు కదా ప్రభా అని మనం ఎప్పటికప్పుడు బలపరుచుకుంటూ ఉండాలి. ఆ రీతిగా బలపరుచుకుంటూ ఉంటే శ్రమ వచ్చిన మనం సంతోషించగలమంట. ఆ శ్రమ వచ్చినప్పుడు బైబిల్ గ్రంథంలో బిడ్డల ఒక ప్రవర్తనలందరినీ మనం తలుచుకుంటూ ఉన్నట్లయితే మనకి ఎప్పటికప్పుడు మనం బలపడుతూ ఉంటాం. ఎప్పటికి బలపడుతూ ఉన్నప్పుడు ముందు దేవుడిని ప్రాధాన్యత ఇవ్వాలి. కొంతమంది చూడండి అధికారులకు ప్రాధాన్యత ఇస్తారు, న్యాయాధిపతులకు ప్రాధాన్యత ఇస్తారు, ముందు అన్ని విషయాలకు కూడా ముందు ఇచ్చేస్తారు, కానీ దేవుడిని వెనక పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు దేవుడు ఎక్కువగా మనం వచ్చిన ఓర్పుని బట్టి శ్రమను బట్టి ముందుకు వెళ్ళాం. మనం దేవుడికి ముందు ప్రాధాన్యత ఇచ్చామనుకో, దేవుడికి ముందు ఒక అవకాశం ఇచ్చామనుకోండి, ఇచ్చినట్లయితే మనం ముందుకి వెళ్తూ ఉంటాం. కానీ దేవుడిని లాస్ట్ పెడుతుంటారు చాలామంది. అంతా అయిపోయాక లాస్ట్ని అన్ని విషయాల్లో కూడా లాస్ట్ని దేవుడికి సమయాన్ని ఇచ్చి దేవుడిని పెడుతూ ఉంటారు. ఏ విషయాలైనా ముందు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చి దేవుడి తర్వాత అన్నీ ముందు ఏ విషయం ఏం చేసుకున్నా అన్నీ కూడా దేవుడికి ముందు ప్రాధాన్యత ఇచ్చి తర్వాత మనం ముందుకు వెళ్ళాలి. దేవుడిని నమ్ముకుంటాం కానీ దేవుడికి ప్రాధాన్యత ఇవ్వమండి. క్రైస్తవులుగా ఉన్న మనం అన్ని విషయాల్లో దాని ద్వారా జరుగుతుంది, దీని జరుగుతుంది, అది అయిపోయాక లాస్ట్ ప్రార్థన చేసుకుందాం, తర్వాత లాస్ట్ చేసుకుందాం అంటారు. కానీ ముందు దేవుడిని ముందు పెట్టుకున్నట్లయితే మనం అన్నీ జరుగుతాయి. అది పోయి నీరసం వచ్చి పడుకుని పోయినప్పుడు దేవుడు చూసి ఏమంటాడంటే, అయ్యో నా బిడ్డ ఉదయం నుంచి తన పనులు చేసుకుందే, ఉదయం నుంచి తన ఇంట్లో పని చేసుకుంది, ఆఫీస్కి వెళ్ళింది, ఇంట్లో ఉన్న బట్టలు ఉత్తుకుంది, ఇంట్లో పిల్లల్ని చూసుకుంది, భర్తను చూసుకుంది, అన్ని పనులు చూసుకుంది, కానీ పడుకుంది. కానీ నా పని వదిలేస్తుందని దేవుడు బాధపడతాడు కదండి. అంతే కదా. ఇప్పుడు ఇంట్లో నీ భర్తను చూసుకుంటావు, నీ పిల్లల్ని చూసుకుంటావు, ఇంట్లో వర్క్ అంతా చూసుకుంటావు, ఇంట్లో ఏ పని ఉందో ఆ రోజు ఇంట్లో ఎంక్వైరీ ఫంక్షన్ అయితే మొత్తం ఇల్లంతా సర్దేసుకుని ఇల్లు కడుకు మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి క్లీన్ చేసుకుంటావు. కానీ సాయంత్రం వచ్చేటికి నీరసం వచ్చేటికి మంచం ఎక్కేస్తా అప్పుడు దేవుడు అనుకుంటా అన్నిటికి సమయం ఇచ్చింది బిడ్డ, నా పనికి నా ప్రార్థనకు సమయం లేదు అనుకుంటా. అలా ఉండకూడదండి. అలాగ ఉన్నట్లయితే మన దగ్గరికి అపవాది దాడి చేస్తుంది. దేవుడికి సమయం లేదు, ఇది నా బిడ్డ అంటది. అది అలాంటి వాళ్ళు ఎవరంటే అపవాది సంబంధులు ఎలా ఉంటారంటే అన్ని విషయాల్లో ఉంటారు, ముందుకి దేవుడి విషయాల్లో వెనకాల ఉంటారన్నమాట. వాళ్ళని అపవాది సంబంధాలు అంటారు. దేవుడి సంబంధాలు అంటే ముందు దేవుడి పనులన్నీ అయిపోయాక లాస్ట్ వాళ్ళ పనులు చూసుకుంటారు, వాళ్ళ దేవుడి సంబంధాలు. అపవాది ఎప్పుడు అంటుంది నా సంబంధిగా ఉంటుందా ఈ బిడ్డడు లేకపోతే దేవుడి సంబంధంగా ఉంటుందా అని చూస్తూ ఉంటారంట. అప్పుడు చూసినప్పుడు అపవాది సంబంధం కదా గెంతులేస్తూ ఉంటుంది, అమ్మో నా బిడ్డ దేవుడి బిడ్డగా ఉండాలని అపవాది బిడ్డ.
మనం ఉండకూడదు. మన దేవుడు ఎలా చేసాడంటే వెండి ఎలా అవుతుంది నిర్మలం పరిశీలన చేసినప్పుడు అంటే అండి దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆ పరిశీలన చేసినప్పుడు వెండి ఎలా కరుగుతుందో, వెండి ఎలాగో అది వెండి బంగారం ఎలా మెల్లమెల్ల మారుతూ కొత్త రూపాన్ని ఎలా ఇస్తుందో దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనం అలా నిర్మలం అవ్వి తెల్లగా అవ్వి మన ఒక రూపాన్ని దేవుడు ఏర్పరుస్తాడండి. నీవు కింద చదువుదాం. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారమ పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కినట్లు చేసేతివి. హల్లెలూయా. చూసారండి, నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితే ఈ శ్రమల వల్ల అంట ఒక్కొక్కసారి బందీ గృహంలో ఉండిపోయినట్టు ఉంటామండి. ఈ శ్రమలు మనల్ని చుట్టుముట్టేస్తూ ఉంటాయంట. ఎలాగంటే ఒక బయటికి వెళ్తే అప్పులు, లోపల అంటే ఒక కుటుంబంలో భార్య ఎలా ఉంటుంది, బిడ్డలు ఎలా ఉంటారు, భర్త ఎలా ఉంటుంది, లోనన్నా బయట ఉన్నా మన సమాధానం ఉండదు. ముందు మనం ఇంట్లో సమాధానం కలిగి ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా సమాధానంగా ఉంటాం. తెలుసండి, ఒక్కొక్కరికి ఇంట్లో సమాధానం ఉండదు. భర్త వల్ల సమాధానం ఉండదు, బిడ్డల వల్ల సమాధానం ఉండదు, భార్య వల్ల సమాధానం ఉండదు. ఆ సమాధానం లేని కుటుంబంలో మనకి శ్రమలే. ఇంక శ్రమలు వచ్చినప్పుడు ఏంటంటే ఓర్పు కలగకపోతే ఇంక ఇలాగ ఉంటుంది. నీవు బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి, మమ్మల్ని నడుముల మీద గొప్ప భారమ పెట్టింది. ఈ శ్రమల్లో బందీ గృహాలు ఉండిపోయినట్టు ఉంటాం ప్రభా అని ఒకసారి అంటాం చూడండి. బంధకాలంలో ఉన్నట్లు ఉంది ప్రభా ఈ పరిస్థితి, ఈ బంధకాల నుంచి తెంచివే ప్రభా అని మనం ప్రార్థన చేస్తుంటాం చూడండి. అంటే మన చుట్టుముట్టేస్తుంటే మట్టి శ్రమలు చుట్టుముట్టేసినప్పుడు మనం అప్పుడే కోల్పోతామండి విశ్వాసం. అప్పుడు కోల్పోకూడదు, అప్పుడే బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి చాలామంది విశ్వాసం కోల్పోయి ఇంకెందుకు బ్రతుకని ఈ క్రైస్తవులుగా ఉన్న మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి ఈ ఎందుకులే బ్రతుకని బయటికి లోకంలో కలిసిపోతామని చూస్తూ ఉంటారు. అలా ఉండకూడదు కదండి. హల్లెలూయా. ఈ లోకంలో కలిసిపోవడానికి సాతాను ఏం చేస్తుందంటే అమ్మ బాగా శ్రమలు కలిగి ఉన్నారు కాబట్టి ఈ లోకంలో పడిపోవడానికి ఈ బిడ్డ అవకాశం వచ్చింది అనుకుంటారు. మన అపవాదికి చోటు ఇచ్చామంటే లోకంలో పడి చుట్టూ ఎన్ని ముట్టేసినా మనం అప్పుడప్పుడే ధైర్యం కలిగి విశ్వాసం కలిగినట్లయితే అప్పుడు నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేసేది. అంటే నెత్తి మీదకి ఎక్కి భారం కలిగినట్లు ఉంటాయంటే శ్రమలు ఎలా ఉంటాయి చూస్తారా. మనం ఈ రీతికి ఎన్నో అనుభవిస్తూ ఉంటాం కదండి శ్రమలు. ఎందుకంటే దావీదు గారు కూడా దావీదు గారు సెలవిస్తున్నారు, ఈ ప్రభా ఈ రీతిగా నరులు నా నెత్తి మీదకి ఎక్కినట్లుగా ఉన్నాయి శ్రమలు అని చెప్తున్నారు. మేము నిప్పులలోనే నీళ్ళలోనే పడితేమి. ఒక్కోసారి చూడండి నిండా మునిగిపోయామంటారు చూడండి. నిండా మునిగిపోయాం, ఇంకా మొలగనాక ఇంకేమీ లేదు, ఇంకా మునిగిపోయాం, ఇంకా అయిపోయింది, మా బ్రతుకు మా జీవితం అయిపోయింది అంటారు. కానీ అయిపోయిన జీవితాన్ని ఆయన లేవనెత్తుతాడండి. హల్లెలూయా. మీరు చెయ్యి ఇచ్చినట్లయితే ఆయన చెయ్యి పట్టుకుని లేవనెత్తాడు. అలాగ అనుకుంటే మనం చెయ్యవాలి ముందు. హల్లెలూయా. అప్పుడు నిండా మునిగిపోయి శ్రమలన్నీ వచ్చేసి ప్రభా ఏం చేయాలని ఈ బ్రతికేయటానికి మనం ఒక వేరే ఆలోచన కలిగి ఉన్నాం. మన ఆలోచన వేరే ఆలోచన రీతికి వెళ్ళిపోయి ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనకి దేవుడు మనం చెయ్యలేదు అనుకోండి, అపోద చేయి తీసుకుంటాం. అప్పుడు దేవుడికి చేతినిచ్చాం అనుకో, మన దేవుడు చేయట్టి లేవనట్టు. ఆయనను నువ్వు సమృద్ధి చాలా చోటుకి మమ్మల్ని రప్పించి ఉన్నావు. చూసారా, సమృద్ధి గల చోటు కంటే శ్రేష్టకరమైన చోటుకి మమ్మల్ని రప్పించింది. ఎన్ని శ్రమలు ఒక్కోసారి నిప్పుల్లో ప్రయాణం చేస్తూ ఉన్నట్టు ఉంటుందండి. అగ్నిలో ప్రయాణం అంట, అగ్ని బంధకంలో చూడండి. ఒక్కోసారి అగ్నిలో ప్రయాణం చేస్తూ ఉన్నట్టు ఎక్కడ చూసినా శ్రమ ఇబ్బంది కలిగినప్పుడు అగ్నిలో ప్రయాణం చేసినప్పుడు ఉన్నప్పుడు మనం అలాగైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే శ్రమ ఓర్పు పరీక్ష కలిగినట్లయితే దేవుడు మనకి ఏం చేస్తాడంటే అండి సమృద్ధి గల చోటుకి మళ్ళీ అంటే శ్రేష్టకరమైన చోటుకి అంటే మనం ఒక శ్రేష్టకరమైన చోటుకి మనం తీసుకువెళ్తాడు. అందుకని శ్రమల్లో కృంగిపోయి ఇబ్బంది పడిపోతే మనం మంచి చోటుకి వెళ్ళాం, ఇంకా బందీ గృహంలోనే ఉండిపోతాం. అలాగా బందీ గృహంలో ఉండిపోయినట్లయితే ఇంకా శ్రేష్టకరమైన చోటుకి మనం వెళ్ళగడం విశ్వాసం కలిగినట్లయితే దేవుడు మనని శ్రేష్టకరమైన చోటు తీసుకెళ్తాడు. 1 పేతురు 1:6-7 చూసుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. హల్లెలూయా. చాలమ్మా,
ఇందువల్ల మీరు మిక్కులు ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధముల శోధల చేత ప్రస్తుతము కొంచెం కాలము మీరు దుఃఖము కలుగుచున్నది. ఒకవేళ సంతోషం ఇప్పుడు బాగానే ఉంది కదా, ఈ జీవితం బాగానే సాగిపోతుంది, ఈ జీవితంలో నేను చాలా అన్నీ పొందుకున్నాను, అన్నిటి వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది అనుకుంటా ఒక్కోసారి. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత నానా విధమైన శోధన వచ్చినప్పుడు దుఃఖం కలుగుతుందంట. ఆ దుఃఖంలో కూడా మనం ఎలా ఉండాలంటే దుఃఖం కలుగుచున్నది. నశించిపోయే కింద చదువుదాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. హల్లెలూయా. చూసారంటే అండి ఇక్కడ ఎలా ఏమని చెప్తున్నా, దేవుడు నశించిపోయి సువర్ణ అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడిన కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధన పరీక్ష నిలిచినది. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ప్రత్యక్షమైనప్పుడు అంట మన విశ్వాసంలో బలపడి ఈ అగ్ని వంటి పరీక్షలో మనం గెలిచామనుకోండి, ఆయన ప్రభు రాకడ వచ్చినప్పుడు ఎలాగంటే మెప్పు పొందుతామంట, మన దేవుడు మెచ్చుకుంటాడంట. చూసారా, ఇవన్నీ పైన చెప్పుకున్నాం చూడనప్పుడు శ్రమ, ఓర్పు, పరీక్ష, విశ్వాసం కలిగి ఉండాలి, జారిపోకూడదు. ఇవన్నీ జారిపోకుండా విశ్వాసంలో బలపడి ఉన్నట్లయితేనంటండి ఎలా ఉంటుందంట, ప్రభు రాకడ వస్తుంది. ఆ ప్రభు రాకడ వచ్చాడు మనల్ని మెచ్చుకుంటాడంట. దేవుడు మెచ్చుకుని నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు, ఇన్ని శ్రమలు పడ్డా కదా, ఇన్ని ఇబ్బందులు పడ్డా కదా, నా బిడ్డ అని అంటాడు. చూడండి, మెప్పును మహిమను ఘనతను కలుగుటకు కారణమగునంట. హల్లెలూయా. సరండి, మనం ఎన్ని మెప్పును ఘనత పొందడానికి కారణమవుతూ ఉంటామంట. సరే, ఈ శ్రమ కలిగినప్పుడు, ఒక ఇబ్బంది కలిగినప్పుడు, ఈ వేదన కలిగినప్పుడు మనం ఆనందంతో సంతోషంతో జయించినట్లయితే ఆయన రాకడ వచ్చినప్పుడు ఎత్తిపోకూడతాం. ఈ లోకంలో మనల్ని అనేకులు అనొచ్చు, అమ్మో క్రీస్తు నమ్ముకుంది, యేసయ్య నమ్ముకుంది, కానీ ఇప్పటివరకు ఎన్నో శ్రమలు, తనకి ఆనందం లేదు, ఈయనకి సంతోషం లేదు అని అంటూ ఉంటారు. కానీ మన దేవుడి దగ్గర ఏంటంటే, నా బిడ్డ ఇన్ని శ్రమలు పడ్డదని ఆయన రాకడ వచ్చాడు మనల్ని మెచ్చుకుంటాడంట. ఈ లోకంలో మన వ్యక్తులు మనల్ని మెచ్చుకోకపోయినా పర్లేదు, కానీ దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. ముందు ఆయనకి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన ముందు మనల్ని మెప్పించాలి. కాబట్టి దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. చూసారు, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మీరు అనవచ్చు, అమ్మగారు ఇన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, ఇన్ని వ్యాధులు వచ్చేస్తున్నాయి, ఎలాగంటే ఈ శ్రమల నుండి బాధపడాలి, ఇబ్బందులను బాధపడుతున్నాం, మరి అపవాది జయించలేకపోతున్నాం అన్నప్పుడు ముందు దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పాను కదండి. ఇక్కడ చూడండి ఏమందో, కాబట్టి దేవుడికి లోబడి, ముందంటే మనం దేవుడికి లోబడాలంట. చూసారా, దేవుడికి లోపడవండి. మీరు అధికారులు లోపడతారు ఒక్కొక్కసారి, అయినా న్యాయాధిపతులు బయట ఉన్న వ్యక్తులకి ఒక ప్రాధాన్యత ఇస్తారు. మీ స్కూల్లో పెట్టి విద్యార్థులు ఇంకా బయట ఆఫీస్కి వెళ్తే వాళ్ళ యజమానులకి లోపడుతూ ఉంటాం. అంటే ఏంటి లోపడడం అంటే, వాళ్ళు మనల్ని ఏమంటారో, మనల్ని సరిగ్గా చూడడమో, మనకి ఇది ఒక ధన సహాయం చేయడమో, లేకపోతే వీళ్ళ వల్ల మనకి ఏ ఒక ఉపయోగం ఉండదేమో, మనకి శ్రమ వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు మనం ఆదుకోరమో అనుకుంటాం. కానీ మనం వేరే వ్యక్తుల మీద ఆధారపడితే మనకి ఈ శ్రమలు జయించలేమండి. కానీ ముందు దేవుని కాబట్టి లోబడాడు. ఎవరికి లోబడాలంటే దేవుడికి లోబడాలంట. ముందు దేవుడికి లోబడేమనుకోండి, మనం ఇవన్నీ కూడా జయించవచ్చు. హల్లెలూయా. కొంతమంది దేవుడికి లోబడరండి, అనేక వ్యక్తులకి లోబడుతూ ఉంటారు. అప్పుడు దేవుడికి లోబడితే కింద చూసారా, దేవుడికి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. ముందు దేవుడికి లోబడినట్లయితే అప్పుడు అపవాదిని మనం ఎదిరించగలిగే దేవుడి శక్తిని మనకి ఇస్తాడు. హల్లెలూయా. దేవుడికి లోబడకుండా ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించలేమండి. దేవుడిని ముందెట్టుకుని దేవుడితో సావాసం చేస్తూ ఉన్నట్లయితే అపవాదిని ఎదిరించే ప్రార్థన శక్తిని ఇస్తాడు. ఈ శ్రమ, ఓర్పు ఇవన్నీ జరిగించినప్పుడు అక్కడ చూస్తాం కదండి ఇందాక, ఆ పైన దేవుడు మెప్పునిస్తాడంటే మనకి, ప్రియా బిడ్డ, ఇప్పుడు ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నో శ్రమలు పడ్డావు కదా, ఈ శ్రమలంతా నువ్వు ప్రయాణం చేస్తున్నావు కాబట్టి నీకు నా రాకల్లో నీకు జీవకిరీటం ఇస్తాను, నా రాకల్లో నేను కొనిపోతాను, జీవకిరీటాన్ని నీకు ఇస్తాను అంటాడు. హల్లెలూయా. ఒకసారి శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కృంగిపోయే వాళ్ళుగా ఉండకూడదండి. యోబుని గుర్తు చేసుకోవాలి. మొదటగా యోబుని గుర్తు చేసుకోవాలి. యోబు ఎన్ని శ్రమలు పడ్డాడు, అన్ని శ్రమల్లో కూడా జయించిన తర్వాత అంతా పోయినా, అన్నీ కోల్పోయినా దేవుడు మళ్ళీ అత్యధికంగా వాడుకున్నాడు. అత్యధికంగా ధన సహాయం అత్యధికంగా దీవించాడు కదా, నన్ను కూడా దీవిస్తాడు అని ఆ శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి పరీక్షలో నేను గెలవాలి, నేను ఓడిపోకూడదు. ఒకవేళ ఓడిపోవచ్చు, ఒక సమయాన్ని ఓడిపోయినప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు, అదే చూడండి, నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా లేస్తాడంట.
అదే ఈ హెయిర్ సాళ్ళు పడిపోయినా తిరిగి లేస్తాడు. ఒకసారి మనం పడిపోవచ్చు, మళ్ళీ పడిపోతాం. చూడండి చిన్నపిల్లలు నడక వస్తూ ఉంటుంది, పడిపోతుంటారు. మనం ఏమనుకుంటాం, పడిపోతున్నాం లేవదీస్తాం అనుకోండి, తల్లిగా మనం ఆ ప్రేమగా ఉన్న పడిపోయాడు అనుకో, లేవదీసి ఇంకెత్తుకునే తిరుగుతూ ఉండండి. ఇంక నువ్వు జీవితకాంతకాలంలో ముసలిదాన్ని ఏమైనా వెతుకోవడమే, ఇంకా అలాగ ఉంటుంది. అంతే కదండి. చిన్నపిల్లలు నడుస్తూ ఉంటారు, నడుస్తున్నప్పుడు పడిపోతుంటారు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ తీసి మనం నిలబెడతాం. అంతేగాని అలా వదిలేం కదా, అలా వదిలేస్తాం. వదిలేసినప్పుడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ పడిపోయి లేకపోతే నుంచో పెడతాం. అలా వదిలేసి పడిపోయి సంకనేసుకున్నాం అనుకోండి, ఇంకెప్పుడు ఎత్తుకోవడమే జరుగుతుంది. అలా ఉండకూడదు. అందుకే దేవుడు ఒక్కసారి పడిపోతున్నాం మనం లేపెట్టా, నువ్వు లేస్తావు పర్లేదు, నీకు లెగుస్తావు పర్లేదు, నువ్వు నా బిడ్డ అంటాడు. అప్పుడు మనం పడిపోతున్నప్పుడు మరి తిరిగి మళ్ళీ పడిపోయాం అనుకోండి, మళ్ళీ లేవాలి. అలా లేస్తున్నాం అనుకో, నా బిడ్డ పడిపోతున్నా లేస్తున్నాను, దేవుడు ఒక ఆనందంతో మనకు ఒక ఉత్సాహంతో మనం ఆ సంతోషంతో అలా తిరిగి లేచి శ్రమలు అనిపిస్తూ ఉన్నట్లయితే ఆయన రాకడ వచ్చేట్టుగా మనం ఎత్తుపోబెట్టుగా ఉంటాం. హల్లెలూయా. ఆయన రాకల్లో జీవకిరడం పొందుకునే వారిగా ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా ఎంతో మాట్లాడారు.